కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రఘునాథరావు అధ్యక్షతన నూతన చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో 14వ వార్డుకు చెందిన ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు, ఒక ఎక్సఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరంకు 26 మంది సభ్యులు కావలసి ఉండగా 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్ కవర్లో ఇందుప్రియ పేరు రాగా 48వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్, 38వ వార్డు కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్లు చైర్పర్సన్ గా ఆమె పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కాగా 28 మంది కౌన్సిలర్లలో ఎవరైనా తటస్థంగా ఉన్నారా అని మరోమారు చేతులెత్తవలసినదిగా కోరగా అందరూ ఇందుప్రియ పేరును ఆమోదిస్తూ చేతులెత్తారు. అనంతరం కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ సంతకాలు చేశారు. ఇందుప్రియ మున్సిపల్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు. అన్ని ఫార్మ్స్ సక్రమంగా ఫిల్అప్ చేసి మున్సిపల్ ఆఫీసులో కార్యాలయంలో మన సెక్రటరీ గారి నాయకత్వంలో మొత్తం నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నేను నిరూపిస్తా అన్నాడు. ఆయన చెప్పింది వర్డ్ టు వర్డ్ కరెక్ట్ వెళ్ళింది. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నాది విన్నారు, నేను నా పెళ్ళం మాట్లాడుకునేది కూడా విన్నారు. మేము వాళ్ళకేమో రాస్తున్నది, మేము భార్యాభర్తలు మాట్లాడాలి. మేమే కాదు, కొంత మంత్రులు భార్యాభర్తలు మాట్లాడేది కూడా టైప్ చేసుకున్నారు. వాళ్ళ మంత్రులే కేసీఆర్ చుట్టాలు మాట్లాడుకున్న ఆడల మాటలు కూడా రికార్డ్ చేసుకున్నారు. అది చాలా పెద్ద నేరం. ప్రైవేట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ది లేకుండా అది నేరం. ఆ నేరం కింద కేసీఆర్ కుటుంబ నాయకులు చాలా మంది జైలుకు పోతారని నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. నాకున్న సమాచారం, ఇది పర్సనల్, గవర్నమెంట్ నుంచి అంటే లేను, నువ్వు డైరెక్ట్ అడిగినావు. నాకున్న సమాచారం అంటే అడ్వైజర్గా వెరీ సూన్ వీళ్ళంతా జైల్లో